20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. హనుమకొండకు చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ అంత్యక్రియలు ముగిశాయి. వేలాది జన సైనికులు, కుటుంబ సభ్యులు, స్థానికుల కన్నీటి వీడ్కోల మధ్య నిరంజన్ అంత్యక్రియలు ముగిశాయి. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నిరంజన్కు పవన్ వీరాభిమాని కావడంతో వేలాది మంది జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తరలివచ్చి నిరంజన్ అంత్యక్రియలో పాల్గొన్నారు. చివరి 2 రోజులు కూడా తన కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్న ఉదంతాన్ని కుటుంబ సభ్యులు మర్చిపోలేకపోతున్నారు. ఆయన మృతదేహంపై జనసేన కార్యకర్తలు పార్టీ జెండాను కూడా పెట్టడం విశేషం. పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. అంతకుముందు వీడియో కాల్లో సినీ నటుడు సోను సూద్ నిరంజన్ తండ్రిని పరామర్శించారు. తన సహకారం ఉంటుందని, బాధపడవద్దని, త్వరలోనే వరంగల్కు వస్తానని ఓదార్చారు. వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు కూడా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. గత వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ధైర్యం చెప్పడంతో నిరంజన్ ఆ వ్యాధిని జయించి తిరిగి వస్తాడని తల్లిదండ్రులు ఆశపడ్డారు. తన అభిమాన హీరో ఇచ్చిన మాట కోసం నిరంజన్ కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పోరాడాడు. కానీ ఇంతలోనే కాలం కనుసైగ చేసింది. విధి ఆడిన వింత నాటకంలో ఓజీ సినిమాను పవన్ కళ్యాణ్తో కలిసి చూడాలనే నిరంజన్ కలగానే మిగిలిపోయింది. ఆ హామీ ఇచ్చిన నెల రోజులు కూడా గడవక ముందే నిరంజన్ అనంతలోకాలకు వెళ్ళిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. నిరంజన్ పార్థివ దేహాన్ని చూసి స్థానికులు, జనసేన నేతలు, ప్రజాప్రతినిధులు కన్నీటి పర్యంతమవుతున్నారు.